తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం మీ పేరు? నా పేరు సుశీల అండి. సుశీల గారు ఏం చేస్తుంటారండి? నేను గృహిణినండి. గృహిణి, హౌస్ వైఫ్. ఎట్లా ఉందండి పాలిటిక్స్? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రాజమండ్రిలో ఎవరు గెలుస్తారంటారు ఈసారి? రాజమండ్రిలో వార్ వన్ సైడేనండి. ఎందుకంటే భరత్రామ్ గారు వచ్చాక రాజమండ్రిని ఎంత అభివృద్ధి పరిచారు. అసలు ఇప్పుడు దాకా రాజమండ్రి అంటే ఒక పెద్ద పల్లెటూరుగానే ఉండిపోయేది. అలాంటిది ఇప్పుడు ఒక సిటీగా, ఒక నగరం కింద తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మార్గాన్ భరత్రామ్ గారు. కాబట్టి వార్ వన్ సైడే వచ్చేది వైసీపీ జగ్. అంటే ఒక పార్క్ వేసి 4 లైట్స్ పెడితే డెవలప్మెంట్ అయిపోద్దా అండి? ఆ మాత్రమైనా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారండి? ఇది వరకు 14 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మహామహులు ఉన్నారు. మరి ఆ మాత్రమైనా ఆ 4 లైట్లు వేసి 4 రోడ్లు చేసింది ఆ పైన ఎందుకు చేయలేకపోయారు? మహామహులు ఉన్నారంటారు, ఆ మహామహుల మీద ఎట్లా గెలుస్తాడు మరి భరత్? మహామహులు అంటే 14 సంవత్సరాలు వెళ్ళిన సీనియర్స్ ఉన్నారని చెప్తున్నాను తప్ప వాళ్ళు క్రెడిట్ అయితే నేను పెంచట్లేదండి. ఇది వరకు మనం చూసిన ప్రభుత్వంలో ఎవరైనా ఇంత అభివృద్ధి పరిచారండి? ఒక పెద్ద పల్లెటూరులాగే ఉండేది. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా పక్క ఊర్లకు వెళ్ళడమో, లేకపోతే మన పక్క స్టేట్కి వెళ్ళడమో. ఇప్పుడు అందరూ రాజమండ్రి వైపు చూసేలా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మార్గాన్ భరత్రామ్ గారు. ఏం చేశాడండి? కంబల్సరీ పార్క్ చూసారా మీరు? అసలు ఎంత హైలైట్ చేశారో అది. అండ్ ఈట్ స్ట్రీట్ ఒకటి, ఫుడ్ కోర్ట్ ఒకటి, ఇంకా రోడ్లు చూసారండి ఎంత డెవలప్ చేశారో. బ్రిడ్జ్ చూసారా? అండ్ హ్యావ్లాక్స్ బ్రిడ్జ్, ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ థాట్. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్తామండి. ఆయన ప్రతి ఎక్కడి దాకా అక్కర్లేదండి. ఏదైనా సమస్య అన్నా ఆయన రచ్చబండ్లో కూర్చొని ఎంతో మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మేము కళ్ళారా చూసాం. అతను ఏం చేయడు, జస్ట్ వీడియోలు తీసుకొని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం వరకే తప్ప ఆయన సినిమా ట్రిక్స్ అన్ని ప్లే చేస్తుంటాడు తప్ప ప్రజలకైతే మంచి చేయలేదని చెప్తున్నారు. అది ప్రజల గుండెల్లోంచి రావాలి తప్ప ఎవడో మైక్ ఉందని వాగినంత లోపు అయిపోదండి. ప్రజల గుండెల్లో ఎలా ఉందంటే, మా రచ్చబండ ప్రోగ్రాం రోజున వచ్చి చూస్తే ఒక్కొక్కరు కళ్ళంట నీరు తెచ్చుకుని ఏడుతున్న వాళ్ళందరూ కన్నీరు భరత్రామ్ గారు తొడవడం మేము ఎంతో మందికి చూసాం. అండ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మందిని చాలా రకాలుగా ఆదుకుంటున్నటువంటి వ్యక్తి ఆయన. మోరంపూడి ఫ్లైఓవర్ చూసారా? అది అవ్వకపోతే ఆయన సొంత ఆస్తితో చేయిస్తారన్నారు. మరి అవన్నీ అభివృద్ధి కాదంటారా? గత ఎంపీకి ఈ ఎంపీకి తేడా ఏంటండి? నేను ఒక విషయం చెప్తానండి. గత ఎంపీ గారు ఎవరో కూడా మురళీమోహన్ గారు అని పేరే తెలుసు తప్ప మాకు తెలియదు. ఇప్పుడు చిన్న పిల్లని అడిగినా భరత్రామ్ గారు పేరు చెప్తాడు. ఎందుకంటే ఈయన నిత్యం జనాల్లో ఉంటాడు. ఆయన అక్కడ ఉండేవాడు, ఢిల్లీలో తప్పించి ఇక్కడెక్కడ కనబడేవాడే కాదు. ఒక ఇల్లు లేక 100 సార్లు కాళ్ళకి చెప్పులు అరిగిపోయేలా తిరిగిన రోజులు ఉన్నాయి నాకు. అలాంటి రోజుల నుంచి ఈరోజు మా ఇంటికి వాలంటీర్స్ వచ్చి హామీ పత్రం ఇవ్వడం అని, రిజిస్ట్రేషన్ అయిందని చెప్పడం, ఇంత అభివృద్ధి పొందించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి, భరత్రామ్ గారు. గెలుస్తారా భరత్ గారు? తప్పకుండా 100% గెలుస్తారండి.